అందరికీ దేవుని పేరిట వందనాలండి. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమకల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది వందనములు ప్రభా. ఇంతవరకు తండ్రి జరిగిన తండ్రి కార్యక్రమం అంతటా తండ్రి ఆది నుంచి అంతమ వరకు మీరే నాయకులు నడిపించి తండ్రి ప్రభా, నీ కృప నీ కనికరము తండ్రి నాయన. ఇదిగో మరి ఈ సన్నిధి ఆదరణ కూడికల ప్రభా తండ్రి ఎందు నిమిత్తమై తండ్రి నువ్వు ఏర్పాటు చేసావో ప్రభా. మరి తండ్రి నువ్వు పిలిచిన పిలిపికి తండ్రి లోబడి ప్రభా మరి నీ పరలోక రాజ్యములకు చేరుకున్నటువంటి ప్రసాద్ని సమయమందు జ్ఞాపకం చేసుకుని తండ్రి భర్తను పోగొట్టుకున్న తండ్రి సందర్లేలకి ప్రభా ఆయన ఆదరణ, ప్రేమ, దయ, జాలి, నీ కాపుదల కుటుంబానికి వారికి ఇచ్చిన బిడ్డలకు తండ్రి నీ సహాయం వారికి దయచేయమని తండ్రి. మరి ఇదిగో కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ సహోదరుడు ప్రభా నాయన ఎంతగా దుఃఖిస్తున్నారో తండ్రి వారికి కూడా తండ్రి వారి ఆత్మ శాంతించేలాగా తండ్రి వారికి నీ ఆదరణ, నీ కాపుదల వారికి దయచేయమని తండ్రి నాయన. ఇదిగో మరి అల్లుడి కొరకు తండ్రి కన్నీరు కారుస్తున్నటువంటి ఆ నోవాహ గారిని, సుసాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి మరి ఈ సమయమందు ప్రభా తన బంధుమిత్రులందరినీ కూడా తండ్రి నాయన క్షేమంగా ఈ ఆదరణ కూడికి నువ్వు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు ప్రభా తండ్రి. అలాగే తండ్రి గ్రామ బిడ్డలను కూడా తండ్రి, సంఘ బిడ్డలను, దైవ సేవకులను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన. మరి దైవజనుడికి ప్రభా నాయన ఈ సమయమందు ప్రభా మరి లేఖనముల ద్వారా మరి ఏం మాటలు నువ్వు సిద్ధపరిచావో నాకైతే తెలియదు కానీ ప్రభా తన వాక్ని నువ్వు సిద్ధపరిచి తండ్రి తనకి నీ బలము, నీ శక్తి తండ్రి దయచేసి తండ్రి ఇక్కడ వచ్చిన వారందరికీ తండ్రి నాయన నీ కాపుదలు దయచేయమని. మరి ముఖ్యంగా తండ్రి నాయన మరి విధవరాల పక్షాన తండ్రి నువ్వు న్యాయకర్తగా ఉంటానన్నావు, విధవరాల పక్షాన వ్యాజ్యం పడతానన్నావు, తండ్రి లేని బిడ్డలకి తండ్రిగా ఉంటానన్నావు తండ్రి నాయన. మరి ఈ కుటుంబానికి నీ ఆదరణ, నీ కాపుదల తండ్రి నీ సహాయం దయచేసి తండ్రి వెళ్ళవేళ్ళ ప్రభా నాయన నీ రక్షణలో తండ్రి నాయన ఆ కుటుంబానికి తోడై ఉండి తండ్రి నీ సహాయం దయచేయమని. పాపినైనా నన్ను క్షమించి ఈ ప్రార్థన తండ్రి నీ పరలోక రాజ్యం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రసాద్ గురించి నాకు తెలిసింది ఏంటంటే కల్మషం లేనివాడు. మరి నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు ఏం మాట్లాడారో మరి నాకు తెలీదు. నేను లేటుగా వచ్చాను కాబట్టి లేట్ అయినందుకు సంఘ బిడ్డలందరూ క్షమించమని అడుగుతున్నాను. అలాగే దైవ సేవకులు కూడా క్షమించమని అడుగుతున్నాను. మరి కల్మషం లేనివాడు, చిన్నపిల్ల మనస్తత్వం కలవాడు, తనలో ఒకే ఒక లోపం ఉంది. ఆ లోపం ఎత్తి చూపించడానికి నేను సరిపోను, కానీ నేను అటువంటి వాడిని. కాకపోతే దేవుని ప్రేమను పొందుకొని దేవుడి పిలుపును, దైవజనులు సంఘం ఇచ్చిన ఆదరణ కూడి నేను రక్షణ వైపు నడవాలని రక్షణ పొందుకొని నడుస్తున్నాను. అయితే ప్రసాద్ గురించి సంఘమంతా ఆ కుటుంబం గురించి అలాగే దేవునికి విరోధంగా తిరుగుతున్న బిడ్డల గురించి ఎప్పుడూ నిత్యము ప్రార్థన చేసేవాళ్ళమి. మరి ప్రసాద్కి దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఎందుకంటే మరి ఇదివరకు గతంలో ఒకసారి ప్రసాద్కి ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు ప్రసాద్కి. ఎందుకంటే తన బ్రతుకు మార్చుకోమని, తన స్థితి మార్చుకోమని అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మరి దేవుని వైపు మరి ఎందుకు నడవలేదో నాకు తెలియదు. మరి ఎందుకంటే ఆ కుటుంబం, ఆ తల్లి, తన తండ్రి కూడా దేవుడి వైపు నడిచిన వాళ్ళే. మరి ఇక్కడ మరి అప్పుడు నర్సీపట్నాన్ని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఎలాగా మరి దేవుని వైపు నడిచారో నాకు తెలియదు. కానీ మరి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుళ్ళ విశ్వాసంగా నడుస్తారని నేను అనుకునేవాడిని. కాకపోతే తనకున్నటువంటి స్నేహాలు పెట్టో, లేకపోతే తన తిరిగిన వాతావరణాన్ని పెట్టో మరి కొన్ని బలహీనతలకి లోబడి ఆ తాగుడికి అది ఒక్కటే లోపం ప్రసాద్లోని. తనలో మరి వేరొకటి ఏది కూడా చూపించడానికి మనం సరిపోము. కానీ ఆ లోపాన్ని సరిచేసుకోమని చాలాసార్లు నన్ను అన్నయ్య అని పిలిచేవాడు. నేను గద్దిస్తే నాకు ఎదురు సమాధానం కూడా చెప్పేవాడు కాదు. ఆ గద్దించికి లోబడి తల దించేవాడే, కానీ నువ్వెవడవి నాకు చెప్పడానికన్నా ఎప్పుడు అహంభావం కానీ అలాంటి గర్వం కానీ ఎప్పుడు పడేవాడు కాదు, లోబడి ఉండేవాడు. మరి
మొన్న గతించిన ఒక 3 నెలలు ఎంతకాలం అవుతుంది అనుకుంటాను, మరి భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పుడు నిజంగా మరి అప్పుడు కూడా దేవుడు తనకి కాపుదలనిచ్చి అప్పుడు కూడా తనను మార్చుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. అయితే 2-3 నెలలు ఏదో మారినట్టుగా తిరిగాడు. ఆ తాగుడికి దూరంగా ఉన్నాడు. కానీ అప్పుడు నేను 2-3 సార్లు ఫోర్స్ చేశాను, తమ్ముడు నీకు చాలాసార్లు దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నీ భార్య చేస్తున్న ప్రార్థన, నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన, నువ్వు మారితే నీ కుటుంబం బాగుంటుంది, నేను మీలాగే తిరిగి నేను మారి మరి దేవుని వాక్యానికి లోబడి నడుస్తున్నాను కదా, నన్ను పెట్టైనా సరే నువ్వు మారు, మరి నేను మారకంటే ఇష్టం వచ్చినట్టు నేను లోకానుసారంగా తిరిగినోడిని నన్ను మార్చారు, అలాగే నువ్వు మారిస్తే నీ కుటుంబం బాగుంటుంది అలాగని చాలాసార్లు చెప్తే నా మాటకు లోబడినట్టే ఉండేవాడు. అలాగే ఒక 4 వారాలు విడవకుండా చర్చికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తనకున్న ఆ బలహీనతకు లోబడి మళ్ళీ బానిసైపోయాడు. బానిసైపోయి మళ్ళీ రావడం మానేస్తున్నా. కానీ తన ప్రేమ మాత్రం ఎవరినైనా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరినైనా, ఊళ్ళో ఎవరితో మాట్లాడినా అందంగా గౌరవంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర గౌరవాన్ని పొందుకొని ఎవరిని కూడా దూషించేవాడు కాదు. ఎవరిని కూడా దూషించి అవమానించడం కానీ ఎదిరించడం కానీ ఇలాంటిదైతే నాకు పరిచయం ఉన్న ఈ 15-20 సంవత్సరాల్లో ఎప్పుడూ అటువంటి పని మాత్రం ప్రసాద్ చేయలేదు. అది మీ అందరికీ కూడా తెలుసు ప్రసాద్ జీవితం గురించి. కాకపోతే ఏంటంటే మరి సంఘం అంతా ఆ కుటుంబం కొరకు ప్రార్థించి వాళ్ళకి సంఘం అందరూ కలిసి మేము ఉన్నాము, మీరు ఒంటరివారు కాదు అనే తోడ్బాటునిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మరి ఇక నుంచైనా శ్రీను కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఎవరైతే ఈ తాగుడు అనే మహమ్మారికి బానిసైపోయారో ఇక నుంచైనా ప్రసాద్ని చూసైనా సరే మీరు మారు మనసు పొంది మరి వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్యలు బిడ్డలు మరి ఇప్పుడు ప్రసాద్ మరి దేవుని పిలిపై వెళ్ళిపోయాడు. ఆ కుటుంబానికి ఆదరణ లేదు. ఆ కుటుంబ బిడ్డలు భవిష్యత్తు తండ్రిగా నేనైతే ప్రసాద్ అయితే ఓడిపోయాడని నేను చెప్పగలను. తన బాధ్యత ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు. తను ఎక్కడున్నాడో అదే నా ప్రపంచం అనుకున్నాడు. నా భార్య తింటుందా, నా బిడ్డలు తింటున్నారా, నా కుమార్తె చదువుతుందా, లేకపోతే ఏంటి, వాళ్ళు మళ్ళీ నేను వెళ్ళాలి తండ్రిగా, నేను వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోవాలి అని ఎప్పుడు కూడా ఆ బాధ్యత ప్రసాద్లో లేదు. వచ్చినప్పుడు ఏదో 1000 తేని, 2000 తేని, 3000 తేని ఆ రోజు భార్యకి ఇచ్చేయడం, వెళ్ళిపోవడం. అంతేగాని అయ్యో నా భార్య మంచి చెడ్డలను చూసుకోవాలి, నా కుటుంబం మంచి చెడ్డలు చూసుకోవాలి, ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి ఎప్పుడు తెలుసుకునేవాడు కాదు. అది అయితే నేను చాలాసార్లు ప్రసాద్ని హెచ్చరించేవాడిని. తమ్ముడు మీరు యవనస్తులు, అటువంటి భార్య నీకు దొరికిందంటే నువ్వు ఏ జన్మలోనో చేసుకుని ఉంటావు. ఎందుకంటే తను ఇక్కడ తల దించితే మళ్ళీ చర్చి దగ్గరే తలెత్తేది, అక్కడ దించితే ఇంటి దగ్గరే తలెత్తేది. బయట ప్రపంచం అంటే తెలియదు, ఎవరితో మాట్లాడడం కూడా రాదు. అలాంటి గుణమంత్రాలు నీకు భారీగా వచ్చింది. నువ్వు మరి నీ పద్ధతి అసలు ఏమి నాకు నచ్చలేదని చాలాసార్లు ఆ తాగుడు విషయంలోని నేను ప్రసాద్ని చాలాసార్లు హెచ్చరించేవాడిని. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రసాద్ ఎప్పుడు కూడా మా నాన్న కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ నన్ను చూడలేదు, నన్ను చేయలేదు అని ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఏ రోజు కూడా కంప్లైంట్లు అది ఇచ్చే మనస్తత్వం ప్రసాద్కి ఎప్పుడు ఉండేది కాదు. వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. మరి రామకృష్ణ అయితే మరి తన పని నిమిత్తమే దూరంగా మరి ఎక్కడో కాకినాడలో తన జీవనం సాగిస్తున్నాడు. కానీ ప్రసాద్ మాత్రం తండ్రిని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవాడు. తండ్రి విషయంలో మరి తనకున్న దాంట్లోనే ఏది తింటే అదే తండ్రికి ఇచ్చేవాడు. అలాగే ఆ తండ్రి కూడా ఆ కొడుకుని ప్రేమించేవాడు. అందువల్ల ఏంటంటే మిగతా ఎవరైనా సరే శ్రీని కానీ మరి శంకర్రావు కానీ ఇంకా ఎవరైతే మన సంఘ బిడ్డలో ఆ తాగుడికి బానిసై ఉన్నారో ఈ ప్రసాదం చూసుకోనన్నా మీలో మార్పు తెచ్చుకొని మరి మీ కుటుంబం మీ భార్య బిడ్డలకి మీరు అండగా ఉండాలని, మీ తండ్రిగా మీ బాధ్యతలు మీరు నెరవేర్తించాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన